పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే కళాకారులకు పెట్టింది పేరు. అనేక మంది కళాకారులు వారి వారి కళల్లో నైపుణ్యం సాధించి ఇప్పటికే చాలా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది ఇంకా కళను తమను ఆశగా పెట్టుకుని ఇంకా ఆ కళతోనే బ్రతుకుతున్న పరిస్థితి కూడా ఉంది. చాలామంది దీనికి సంబంధించి సరైన వే అనేది దొరక్క ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడిగానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఉన్నాం. ఆచంటలో సింగర్ ఉన్నారు. ఆయన దమ్మ రాంబాబు. వృత్తిపరంగా సిమెంట్ తాపి వృత్తి చేసుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కువ భజన పాటలు పాడుతూ ఉంటారు చాలా బాగా. దీనికి సంబంధించి చాలా వరకు కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో దమ్మ రాంబాబు అంటే తెలియని వారు ఉంటారు భజన పాటలకు సంబంధించి. అయితే ఆయనకి సరైన వే దొరకక ఇప్పటికి కూడా అదే స్థాయిలో ఉండడం కాస్త ఇబ్బంది అని చెప్పాలి. అయినప్పటికీ ఆర్టీవీ ద్వారా ఆయన ఒక కళని బయట ప్రపంచానికి తెలిసేలా ప్రస్తుతం మనం ఒక కథనాన్ని అయితే చూపిస్తున్నాం. ప్రస్తుతం ఎవరైతే సింగర్ ఉన్నారో ఈయన దమ్మ రాంబాబు ఆచంటకు చెందిన ప్రముఖ సింగర్. దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా భజన పాటలతో పాటు సినీ కచేరీ పాటలు కూడా ఆయన పాడుతూ ఉంటారు. అయితే చాలా వరకు కూడా టెక్నాలజీకి దూరంగా ఉండడం వల్ల ఇప్పటివరకు కూడా ఆయన బయట ప్రపంచానికి తెలియలేదు. అయితే ఆయన పాట అనేది ఏ విధంగా ఉంటుంది, ఆయన పాట విన్న వారెవరు కూడా మైమర్చిపోతూ ఉంటారు. ఆ సందర్భంలో మనం ఆయన పాటలు విందాము. అంతేకాకుండా ఆయన ముందు నుంచి ఏం చేసేవారు, ప్రస్తుతం ఏం చేస్తున్నారు అనేది ఆయన మాటలోనే ఉన్నాం. నమస్తే అండి. మీ గురించి మేము కూడా విన్నాము. అసలు మీరు ఎప్పటి నుంచి ఈ పాటలు అనేవి పాడుతున్నారు, మీరు ఏం చేస్తారు అసలు వృత్తిపరంగా? నేను ఒక 20 సంవత్సరాల నుంచి పాడుతున్నాను అండి పాటలు. అలాగే నేను చేసేది అంటే తాపి పని, సిమెంట్ వర్క్. ఇది పని చేసుకుంటూ ఈ యొక్క భజన కార్యక్రమాలు, హిందూ ధర్మం కోసం కూడా నేను పాటుపడుతూ నేను బాబా పాటలు, అలాగే అయ్యప్ప స్వామి భజనలు, పడి పూజల కార్యక్రమంలో పాడుతుంటాను. కానీ జనం కూడా చాలా ఊరుతూలుతూ నన్ను ఎంకరేజ్మెంట్ చేశారు. కానీ ఈ టెక్నాలజీ పరంగా నేను ఎదరికి వెళ్ళలేదు. ఏంటంటే నేను ఇది వాడడం అది కూడా తక్కువ. అందువల్ల ఏంటంటే జనంలో కూడా తక్కువ, కొంచెం ఆర్థిక పరంగా కూడా ఇబ్బంది. దానివల్ల కొంచెం ఎదరికి వెళ్ళకపోయాను. మామూలు ఫోన్ వాడుతున్నాను, చిన్న ఫోన్ వాడుతున్నాను. అదండి. అంటే తాపి పని చేస్తారు మీరు? అవును, తాపి పని చేస్తాను. ఖాళీ సమయాల్లో ఈ విధంగా భజనలకు వెళ్తారు, లేకపోతే మీకు వచ్చిన అడ్రస్ బట్టి వెళ్తూ ఉంటారు? ఖాళీ సమయాల్లో వెళ్తూ ఉంటాను. ఎక్కువ కూడా బయట వాళ్ళు కూడా నన్ను పిలుస్తూ ఉంటారు. అంటే నేను పాడే విధానం బట్టి బయట వాళ్ళు కూడా పిలుస్తారు. కాబట్టి ఏంటంటే నేను ఇంకా ఎదగాలని అనుకుంటున్నాను. కానీ ఎక్కడో ఏదో లోపం ఉంది. అది టెక్నాలజీ పరంగా లోపంగా ఉందో మరి ఈ యొక్క మన జనం నన్ను ఎదరికి కొంతమంది. ఉభయ గోదావరి జిల్లాలో మీరు తిరుగుతూ ఉంటారు కదా, మీరు అందరికీ చాలా వరకు తెలుసుకోవాలి. తెలుసు అంటే ఏంటంటే ఎవరికాళ్ళకి వాళ్ళు ఉపయోగించుకుంటారు అంతే. అంటే ఈ భజన పాటలు పాడాలి అని ఎలా అనిపించింది మొదట్లో మీకు? అంటే 20 సంవత్సరాలు అయింది. మొదట్లో మీరు దేనివల్ల ఈ విధంగా పైకి వచ్చారు? నేను షిరిడి సాయిబాబా గుడి కట్టినప్పటి నుంచి నేను గుడికి వెళ్ళేవాడిని. ఎక్కడ? ఆచంట షిరిడి సాయిబాబా గుడికి వెళ్తుంటే అక్కడ నేను కనీసం నాకు 16 సంవత్సరాలు ఉంటాయి అప్పుడు నేను ప్రాక్టీస్ చేస్తూ నేను ఈ యొక్క పాటల మీద ఆసక్తి కలిగి పాడేవాడిని అండి. మొదటగా బాబా పాట పాడి ఫేమస్ అయ్యారా? ఫస్ట్ బాబాగారి గుడిలోనే నేను నా యొక్క విధానం జరిగిందండి. ఏం పాట ఇప్పుడు పాడగలరా? నేను ప్రస్తుతానికంటే ఇప్పుడు ట్రెండింగ్లో పుడితే పుట్టాల పాట పాడుతున్నాను. అది పాడదామని నేను అనుకుంటున్నాను సార్. మా కోసం. పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరునిగా. పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరునిగా. కరసేవకుడై కదలాలి, శ్రీరాముని గుడిని కట్టాలి. భలి 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 భజరంగి, జై బోలో భజరంగి. భలి 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 భజరంగి, జై బోలో భజరంగి. పుడితే మళ్ళీ పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరునిగా. ఓ ఆ ఓ గుండెలో నిలపరరాముని రూపం, అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం.
గుండెలో నీలప్పర రాముని రూపం, అయోధ్యలో వెలిగించు కర్పూర దీపం. గుడినే కట్టాలిరా రామయ్యది, రుణమే తీర్చాలిరా జన్మభూమిది. గుడినే కట్టాలిరా రామయ్యది, రుణమే తీర్చాలిరా జన్మభూమిది. తూటాలు ఎదురైన దల్వారులెన్నున్నా, తూటాలు ఎదురైన దల్వారులెన్నున్న, రోషంతో రమ్ము విడిచి ముందుకు నడరా. శ్రీరాముని గుడి కట్టెదాకా నిదరబోకురా, శ్రీరాముని గుడి కట్టెదాకా నిదరబోకురా. పుడితే మళ్ళీ పుడితే, పుడితే పుట్టాలి హిందువుగా, మన భారతదేశపు పౌరునిగా. మీరు ఈ పాట పాడితే స్టేజ్ మీద చూసే ప్రేక్షకుల యొక్క రియాక్షన్ ఈ విధంగా ఉంటుంది? అసలు మామూలు నిలబడి వాళ్ళు చాలా ఉత్సాహంగా మన హిందూ మతాన్ని గురించి చాలా బాగా పాడుతున్నారని వాళ్ళకి ఉర్రు తొలగిస్తూ మంచి ఉత్సాహంగా నాట్యం చేస్తారు. స్వామి శరణమయ్యప్ప. అంటే ఇంకేం పాడతారు అసలు? ఇంకా నేను లక్ష్మీనరసింహ పాట, భజనలో ఇవన్నీ పాడతా. అప్పుడప్పుడు ఆర్కెస్ట్రాలో ఉంటే సినీ పాటలు కూడా పాడుతుంటాను. సొంతంగా నేను రవిచేత సినీ మ్యూజికల్ లైట్ అని పెట్టుకున్నాను. కానీ అది ఇప్పుడంతా పోటీగా ఎక్కువైపోయి అందరూ తక్కువ. మీరు ఎప్పుడూ అనుకోలేదా ఒక యూట్యూబ్ స్టార్ట్ చేసుకుని దాంట్లో పెట్టుకోవాలి ఇవన్నీ అని ఎప్పుడూ అనుకోలేదా? అనుకోలేదు. కానీ ఈ మధ్యకాలంలోనే కొంతమంది యూట్యూబ్లో పెడితే నీకు చాలా బాగుంటుందని ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. కంపల్సరీగా నేను యూట్యూబ్లో పెట్టి నేను ముందు నుంచి కూడా ఈ విధంగా చేసుకుంటే ఏదో ఒక సినిమాలో మీకు పాట అవకాశం వచ్చింది అనుకుంటున్నారు? అవును, ఓకే వద్దునండి. నేను కూడా టీవీలో కూడా ప్రోగ్రాంలో కూడా వెళ్ళేవాడిని. ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళాను. కొంతవరకు వెళ్ళామంతే. అది వెనకాల ప్రోత్సాహం లేక ఇబ్బంది పడి వెళ్ళలేదంతే. భక్తి పాటలేనా లేకపోతే సినీ పాటలు కూడా? పాటలు కూడా పాడగలను, సినీ పాట కూడా పాడతాను. కాబట్టి ఎక్కువ నేను భక్తి పాటలు ఉండడం వల్ల ఆ రంగం తక్కువగా ఉంది. అందువల్ల అంటే సినీ పాట కూడా ఏమన్నా పాడతారా? సినీ పాట అంటే నేను ఇదివరకు నవ్వింది మళ్ళీ చెందని పాట పాడేవాడిని. చిరంజీవి గారి పాట ఫస్ట్ నాకు అంటే ఆ పాట అంటే చాలా ఇష్టం. అది ఫస్ట్ కూడా ఆర్కెస్ట్రాలో ఫస్ట్ స్టార్ట్ చేసింది నేనే. అందువల్ల ఆ పాట పాడదాం అనుకున్నాను. ఒకసారి పాట. యూరేకా నవ్వింది మల్లె చందు, నచ్చింది గర్ల్ ఫ్రెండు, దొరికేరా మజాగా ఛాన్సు, జరుపుకోబలే రొమాన్సు. యూరేక కసమిసా నీ ముద్దు తీరేదాకా, నవ్వింది మల్లె చందు, నచ్చింది గర్ల్ ఫ్రెండు. లవ్ సిగ్నల్ నాకివ్వగాని నాటుకొన్నయి నవయవ్వనాలే. పుట్టింది నీకోసం, నీ పుట్టింది నీకోసం. కన్ను కొట్టి కమ్ముకుంటే కాలమంతా కమ్ముకుంటా. షబబ్బా రిబబ్బా షబబ్బా రిబబ్బా, 7 జన్మలేడుకుంటా నిన్ను జంటగా. నవ్వింది మల్లె చందు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్. చాలా బాగా పాడారు. అంటే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన పాటలు కూడా ఏమైనా పాడతారు? అంటే చిరంజీవి కూడా ఒక పాట బాగా ఫేమస్ ట్రెండింగ్లో ఉంది, అది పాడేయగలరా మీరు? అన్న ఇంకా ట్రై? నేను పాడేయగలను కానీ కాబట్టి ఇంకా ఆ రంగంలోకి ఇంకా వెళ్ళట్లేదు కాబట్టి మామూలుగా ప్రాక్టీస్ చేస్తే పాడేస్తాను. ఒకసారి పాడతారు? ఓ మిసాల పిల్ల అని చిన్న ఇంకా ట్రై చేయలేదు, వస్తుంది. అంటే ఎక్కువగా మీరు ఫోకస్ చేసేది భజన పాటలకు సంబంధించి? ఎక్కువగా భజన పాటలు. ఇంకా మీకు పేరు వచ్చిన ఒక భక్తి గీతం ఏమైనా ఉందా? అంటే నేను లక్ష్మీ నరసింహ ఇప్పదేవ నమః కూడా పాట ఉన్నాయండి. ఇంకా చాలా పాటలు ఉన్నాయి, అవి కూడా పాడగలను. అంటే మా కోసం ఇంకొక 2 పాటలు అంటే మీరు బాగా పాడేవి. నరసింహ లక్ష్మీ నరసింహ, శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకాలన్నీ ముక్కే జ్వాల నరసింహ. నీవే శరణమయ్యా ఓ అంతర్వేది నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ. 14 లోకాలన్నీ ముక్కే జ్వాల నరసింహ. పురాణ యుగమున ఈ గిరినంది తపమునరించెను యాద ఋషి. ధరాతలంబున అతని పేరుతో అయినది యాదగిరి. ఈ గుహలో వెలసెను ప్రళయ మహోజ్వల జ్వాల నరసింహుడు. భక్తాభీష్టములన్నీయు తీర్చును లక్ష్మీ నరసింహుడు.
సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. ఆ ఆ ఆ సుఖశాంతులను చేకూర్చు శుభయోగ నరసింహుడు. నమో నమః నమో నమః. నమస్కరించెను నాలుగు దిక్కులు, నకముకు వెలిగెను మ్రొక్కెను చుక్కలు. గోకుల రూపము దాల్చినది ఆ దివ్య సుదర్శన చక్రము, మంగళహారతులిచ్చినది మహాకాల చక్రము. అంటే దేవుడు అనుగ్రహం ఉంటేనే కానీ ఇన్ని పదాలు ఇంతలా సరళంగా వచ్చే అవకాశం ఉండదు కదా. అవునండి, దేవుని అనుగ్రహం కూడా నాకు ఉందనే అనుకుంటున్నాను. కానీ ఆ బాబా అయ్యప్ప స్వామి, ఈ యొక్క లక్ష్మీనరసింహ స్వామి కూడా నాకు చాలా అండగుండి ఈ గాత్రంలో బాగా సహాయపడుతున్నారు. కీబోర్డు ఏమీ లేకుండా కూడా మీరు చాలా బాగా పాడుతున్నారు. ఇంకా ఉంటే ఏ విధంగా ఉంటుంది? అంటే ఈ లక్ష్మీనరసింహ పాటలో కూడా యాక్చువల్గా లాస్ట్ని చిన్న బిట్ ఉంటుంది, అది కూడా చాలా హైలైట్గా ఉంటుంది, అది కూడా పాడి వినిపిస్తాను. భూత ప్రేష పిశాచ మంత్రములు ప్రారధోలు నీ నామమే, క్షుద్ర శక్తులను బాణాఘతులను దగ్ధ మనుషుని స్మరణమే, ప్రపంచ బాల ప్రహ్లాదునియే హిరణ్యకశిపుని హింసింపగనే, సర్వకాలమున సర్వవస్తుల సర్వదిక్కులను వ్యాపించి సంరక్షింపుము నరసింహ, అనుగ్రహింపుము నరసింహ, యాదగిరీశ నరసింహ, యాదగిరీశ నరసింహ. శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ, 14 లోకాలన్నీ మొక్కే జ్వాలా నరసింహ. సూపర్గా పాడారంటే మీ టీం కూడా ఉంటారా? వీరిద్దరూ సహాయం చేస్తారు? ఇంకెవరు ఉంటారు? ఎడుతుంటే ఇంకా వేరే టీమ్స్ ఉంటారు, ఇంకా జనం మా కోరస్ పలికే వాళ్ళు ఉన్నారు. అదే చివరిగా ఇంకొక పాట పాడి ముగిందాం. అది మీరు ఏ భక్తి గీతమైన పర్వాలేదు, సినీ గీతమైన పర్లేదు, ఏదో ఒకటి. ఒక భక్తి అయ్యప్ప స్వామి పాట నాకు ఇది బాగా ఫేమస్ అంటే అయ్యప్ప దేవరమ్మ పాడతాం. అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, ఓం అభయస్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః, నిజబీర గంభీర శబరే గిరీశిఖర ఘనయోగ ముద్రాయ నమః, పరమాణు హృదయాంతరాళ స్థితారాంత బ్రహ్మాండ రూపాయ నమః, అయ్యప్ప దేవాయ నమః, ఓం అభయస్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః. 18 పడిమెట్ల పైకెక్కి గుడికేగు భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి, ఇరుమురులు స్పృశించి శుభలను సుదీవించి జనకృందములు చేరే జగమేలు స్వామి, తన భక్తులు నరించి తప్పులకు తడబడి ఒక ప్రక్క ఒరిగిన ఓంకారమూర్తి స్వామియే శరణమయ్యప్ప. స్వాములందరూ తనకు సాయము కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి, పట్టబంధము వీడి భక్త తటికై పరుగు పరుగున వచ్చే భువి పైకి నరుడై, అయ్యప్ప దేవాయ నమః, ఓం అభయస్వరూపాయ నమః, హరిహర సుపుత్రాయ నమః, కరుణా సముద్రాయ నమః. విల్లు కాని విల్లు హరి విల్లు గైకొని హరిహరుల సుతుడే తన విల్లు చేసే, నారి కాని నారి ఆదిశేషుని మణికంఠ స్వామి తన విల్లు చేసే, శరము కాని శరము శరణమయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప, శరము కాని శరము శరణమయ్యప్ప, అనుశరణు ఘోషను దివ్య శరము గావించే,
ధృం ధృం మహావిద్యక్షేత్ర ప్రదీప్తితో గోధానుజ్వాల ప్రయోగ నేత్రాలతో ఆ నీల కల్లోల ఘోర కలిపై నారి సారించే శరము సంధించే నారి సారించే శరము సంధించే దుష్కలిని అయ్యప్ప అంతమందించే దుష్కలిని అయ్యప్ప అంతమందించే విజయానికే విశ్వరూపమై నిలచే విజయానికే విశ్వరూపమై నిలచే ఓం శాంతి శాంతి శాంతి. చూసారు కదా దమ్మారాంబాబు యొక్క పాటలు. దాదాపుగా 20 సంవత్సరాల నుంచి కూడా తాను ఈ విధంగానే పాటలు పాడుతున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల దాదాపు బయట ప్రపంచానికి అయితే దమ్మారాంబాబు పరిచయం కాలేదు. అయినప్పటికీ కూడా ఉభయ గోదావరి జిల్లాలో భక్తి పాటలకు భజన పాటలకు కూడా దమ్మారాంబాబు అంటే పెట్టింది పేరు. అయినప్పటికీ ఇప్పటి నుంచి ఆయన వృద్ధిలోకి రావాలని ఆర్టీవీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ప్రేక్షకులుగా మీరు కూడా కోరుకోవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళు చాలా వరకు పైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మన ప్రాంతం నుంచి కూడా ఒక వ్యక్తి ఏదో ఒక సినిమాలోనో లేకపోతే ఇతర దాంట్లోనో ఒక పాట పాడాలంటే ఇలాంటి వ్యక్తి మన గ్రామీణ స్థాయి నుంచి వెళ్తే ఆ గ్రామంతో పాటు ఆ ప్రాంతానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి దమ్మారాంబాబు రానున్న కాలంలో ఒక మంచి సినిమాలో పాట పాడాలని కోరుకోవాలని అందరినీ కోరుకుంటున్నాము. ఎందుకంటే మీరే విన్నారు ఇప్పుడు ఈయన గాత్రం, ఈయన నోటి నుంచి కనీసం కీబోర్డ్ కానీ పక్కన ఏ డప్పు సౌండ్ కూడా లేకుండా దాదాపు ఆయన పాడుతుంటేనే ఆ పాట చాలా వినసొంపుగా ఉంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట్ల మారుమూల లోపల ఎక్కడో ఉంటారు ఈయన. కాపులపాలెనికి సంబంధించి లోపల దమ్మారాంబాబు ఈయన పేరు. ఇతను ఇంత ఫేమస్ అవడానికి గల కారణం దాదాపు 20 సంవత్సరాల నుంచి కూడా ఇదే బాటలో ఉండడం. అయినప్పటికీ ఇప్పటివరకు బయట ప్రపంచానికి తెలియకపోవడానికి గల కారణం ఏంటంటే ఈయన టెక్నాలజీ కాస్ట్ దూరంగా ఉంటారు. ఎందుకంటే ఈయన టచ్ మొబైల్ కూడా పెద్దగా యూజ్ చేయరు. కాబట్టి ప్రస్తుతం ఈయన ఇది చూసిన వారు ఎవరైనా అవకాశాలు ఉంటే ఇతను సంప్రదించవచ్చు కూడా. ఆచంటకు సంబంధించి దమ్మారాంబాబుని ప్రేక్షకులందరూ కూడా ఆయన మాట తీరు కానీ ఆయన పాట కానీ విన్నారు. కాబట్టి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.